హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? చూసారా, మన చెట్లన్నీ కూడా చాలా ఆనందంగా ఉన్నాయి. అదేవిధంగా మీ లతా శ్రీనివాస్ కూడా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకో ఒకసారి గెస్ట్ చేయండి, ఒక నిమిషం. గెస్ట్ చేశారా? మరి గెస్ట్ చేయాలి, ఖచ్చితంగా గెస్ట్ చేస్తారు. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా గెస్ట్ చేస్తారు. చెప్పండి. ఎస్, కరెక్ట్ అండి. మా పెదనాన్నగారు దేవుడి దయ వల్ల బాగున్నారంట. ఫోన్ చేశాడు మా బ్రదర్ మార్నింగే. నిన్నటి టైంలో, నిన్న కాదు మొన్న, బాగా మాట్లాడుతున్నాడు అని మా తమ్ముడైతే చెప్పాడు. ఇప్పుడే ఫోన్ చేశాడు, అక్క బాగున్నాడు, ఒక 2 days అబ్జర్వేషన్లో ఉంచి ఇంకా వచ్చేస్తాము అని చెప్పాడు. దేవుడి దయ వల్ల, మీ అందరి ప్రార్థనల వల్ల మా పెదనాన్నగారు చాలా కోలుకున్నారు. ఆ పైప్స్ అవన్నీ కూడా తీసేశారంట. నోట్లో పెట్టున్నాయి కదా, మీరు చూశారు కదా, అవన్నీ తీసేశారంట. హ్యాపీగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల చాలా కోలుకున్నాడు. మా పెదనాన్నగారు ఇంటికి వచ్చిన తర్వాత మీకు అయితే కంపల్సరీ చూపిస్తాను. పెదనాన్నగారి పొజిషన్ అంతా కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉన్నాడు అక్క అని మా తమ్ముడు హరికృష్ణ అరవిందర్ వాడి పేరు చూశాడు. నిజంగా వాడైతే చాలా గ్రేట్ అండి. ఆ రోజు నెల్లూరు నుంచి అంబులెన్స్లో ఎక్కేటప్పుడు కూడా చాలా ధైర్యంగా ఎక్కాడు. అక్క ఏం కాదు, బాగుంటాడు అంట ఎక్కాడు వాడు. నేను ఆ సీన్ అయితే మర్చిపోలేకపోతున్నాను. నిజంగా అలాంటి కొడుకు ఒక్కడున్నా చాలండి. మా తమ్ముడిని కూడా వచ్చిన తర్వాత, చెన్నై నుంచి వచ్చిన తర్వాత చూపిస్తాను నేను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నమాట మా బ్రదరు. ఓకేనండి. నన్ను చాలామంది ప్రోత్సహించారు. ఏం కాదు మేడం, బాగుంటారు, మీ పెద్దనాన్నగారు బాగుంటారు అని చాలామంది మెసేజ్ చేశారు. అల్టిమేట్ ఉషా మేడం గారు కానీ, ఇంకా నా కొలీగ్స్ కానీ, అందరూ కూడా, నా స్టూడెంట్స్ కానీ అందరూ మెసేజ్ చేసి నన్నైతే ధైర్యపరిచారు. మీ అందరికీ నా ధన్యవాదాలు. పెదనాన్నగారు వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా మీకైతే చూపిస్తానండి. మీ అందరికీ నా ధన్యవాదాలండి. బాయ్ అండి.